మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మెగా కోడలు లావణ్య త్రిపాఠికి మగపిల్లాడు జన్మించడంతో అత్తగా ప్రమోషన్ పొందిన నిహారిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సెపరేట్గా జీవిస్తున్నట్లు చెప్పినప్పటికీ కుటుంబానికి దూరంగా ఉండనని స్పష్టం చేసింది. మళ్లీ సినిమాల్లో నటించే ఆసక్తిని కూడా వ్యక్తపరిచింది. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ మధ్యే పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు మగపిల్లాడు జన్మించాడు. అత్తగా ప్రమోషన్ పొందడంతో నిహారిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక అత్తగా ఫుల్ బిజీ అయ్యానంటోంది. ఆమె మాట్లాడుతూ, మా అన్నకు కొడుకు పుట్టినప్పటి నుంచి నాకెవరూ పనులు చెప్పడం లేదు. సెపరేట్గా ఉంటున్నా. ఎందుకంటే నేనెప్పుడూ వాడిని ఎత్తుకునే ఉంటున్నాను. లేకపోతే నీళ్లు తీసుకురాపో, ఆ పని చేయు అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాడు పెద్దయ్యాక యాక్టర్ అవుతానంటే మాత్రం ఖచ్చితంగా నా బ్యానర్లోనే సినిమా తీస్తాను. ప్రస్తుతం నేను సెపరేట్గా ఉంటున్నాను. అలా అని కుటుంబానికి దూరంగా ఉండను. 2 రోజులకోసారైనా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరినీ కలుస్తాను. ఎందుకంటే వీళ్లే నా జీవితం. హీరోయిన్గా సినిమా చేస్తా కుటుంబ సభ్యుల ముందుకు వెళ్లానంటే నా ఒత్తిడినంతా మర్చిపోతాను. నా మొదటి సినిమా, ఒక మనసు లో నేనంత బాగా నటించలేదు. ఆ మూవీ కోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ, అప్పుడు నాకు 20 ఏళ్లే. హీరోయిన్గా ఏదైనా మంచి సినిమా ఆఫర్ వస్తే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య వచ్చిన వాటిలో మిరాయ్ మూవీ నచ్చింది. ఇటీవలే పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను అని నిహారిక చెప్పుకొచ్చింది. చదవండి, అమ్మకు క్యాన్సర్. నాన్నకలా జరిగితే ఏడవలేదు. షణ్ను ఎమోషనల్ నిహారిక తన కుటుంబ బంధాలను విస్మరించకుండానే వ్యక్తిగత జీవితాన్ని గడుపుతోంది. భవిష్యత్తులో మంచి సినిమా ఆఫర్ వస్తే మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తూ, తన కెరీర్పై ఆశను వ్యక్తం చేసింది.